అండి. ఈరోజు మా ఈవినింగ్ స్నాక్స్ అనుకోండి, డిన్నర్ అనుకోండి, బొరుగులతోటి ఒక మిక్చర్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అందరికి తెలుసులేండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. వాటిల్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలంటే చూడండి, మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఉల్లిపాయ, క్యారెట్ తురుము, టమాటో, కీర దోసకాయ, కొత్తిమీర, నిమ్మకాయ. నెక్స్ట్ కొంచెం మిక్చర్ ఉంటే మిక్చర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. మిక్చర్ ఫస్ట్గా ఏంటంటే బొరుగులు దీంట్లో యాడ్ చేసుకుంటాము. మీకు ఎలాగ కలపాలి అంతా చూపిస్తాను. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఇలాగా ట్రై చేయండి. మా తమ్ముడు కోసం మా తమ్ముడు అడిగాడని ఈ రెసిపీ షేర్ చేస్తున్నాను. అంటే ప్రతి ఒక్కరు చూడొచ్చు, తినవచ్చు. మన వాళ్ళు కొడుకులు కానీ సార్ కూడా అడుగుతున్నారు, శంకర్ సార్ కూడా అడుగుతున్నారు, మంచి హెల్దీ ఆయిల్ లేకుండా చూపించమ్మా అని అడుగుతున్నారు. సో బొరుగులు వేసుకున్నాం కదండి, చాలు. ఇక్కడ పట్టుకోకూడదు. నెక్స్ట్ ఈ బొరుగుల్లోకి ఈ ఐటమ్స్ అన్నీ యాడ్ చేయాలి. ఫస్ట్ కీరా దోశ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్యారెట్, నెక్స్ట్ ఉల్లిపాయలు, టమాటా, ఇలా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇవన్నీ హెల్దీ ఫుడ్ తినాలనుకున్న వాళ్ళందరూ ఇలా హెల్దీగా ఫాలో అవ్వచ్చు. సూపర్ కూడా తింటుంటే కూడా బాగుంటుంది. అసలు ఇంకా తినాలనిపిస్తుంది. తినకపోతే నీకు ఇస్తాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ప్లేట్ కూడా. అందంగా ఉంది, కలర్ఫుల్గా అందంగా ఉంది. చూడండి ప్లేట్. లైవ్ చూసే వాళ్ళు కూడా చూడొచ్చు. నెక్స్ట్ దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. అంటే ఆల్రెడీ మరమరాల్లో సాల్ట్ ఉంటుంది, సో కొంచెం సాల్ట్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం కారపొడి వేసుకోండి. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, భరించండి. కొంచెం కారపొడి వేసుకోండి. దాని తర్వాత పసుపు వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోండి. పసుపు వేసుకోండి. నెక్స్ట్ కొంచెం మిక్చర్ వేసుకోండి ఫైనల్గా. అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మిక్చర్ వేసుకోండి, లేదు అవి కూడా నేను ఫుల్ డైట్ అనుకున్న వాళ్ళు అంటే కొంచెం అప్పుడప్పుడు క్రిస్పీగా తగిలి టేస్ట్ రావాలి కదా, అందుకోసం మిక్చర్ వేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక ఇలా నిమ్మదబ్బ ఫస్ట్ ఒక నిమ్మదబ్బ పిండుకోండి పైన అలా ఫస్ట్. అలాగా మీకు ఇంకో విషయం తెలుసు, ఒక టిప్పు చెప్తున్నాను. మనం నిమ్మదబ్బ పిండేటప్పుడు ఈ ఇత్తనాలు పంటికి తగిలి బాగోదు కదా టేస్ట్. సో ఒక్కొక్కసారి బై మిస్టేక్ నవిలేసి తినేసినా కూడా చాలా హెల్త్కి మంచిదంట. ఫ్యాట్ అంతా బర్న్ అయిపోతుందంట ఈ నిమ్మకాయ ఇత్తనాలు తినటం వల్ల కూడా. మీరు భయపడాల్సిన అవసరం ఏం లేదు. సో దీన్నంతా పట్టుకున్నది పెట్టు అవసరం కాదు. దీన్నంతా మిక్స్ చేసుకోవాలి. వాళ్ళకి కానొస్తుంది అది కూడా. మధు ఇట్రా, ఇది ఊడిపోయింది పెడుతు కానీ కాలు కాడా పర్లేదు కదా, ఏం కాదు. హాయ్ భవానీ గారు, మిక్చర్ చేస్తున్నా మా తమ్ముడు కోసం. ఇది వీడియో అప్లోడ్ చేస్తాం కాబట్టి ఇబ్బంది లేదు, చూసినా చూడిపోయినా. రేపు వీడియో వస్తుంది, చూడండి అందరూ. నెక్స్ట్ ఎలా ఉందో ఫీడ్బ్యాక్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఒక్క నిమిషం, నన్ను అయిపోయింది, వస్తున్నా.
కానొస్తుందమ్మా. ఇలా దగ్గరకు కాదు తల్లి, బంగారు తల్లి. అలా పెట్టాలి. చెయ్యి పడితే కానొస్తుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి నీట్గా. తర్వాత ఇంకొకసారి నిమ్మదబ్బ పిండుకోవాలి. బాగానేనా? కొత్తిమీర కూడా ఆల్రెడీ వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ప్లేట్ చాలా కలర్ఫుల్గా ఉంది కదండి, అందంగా ఉంది కూడా. షన్ను సార్ టేస్ట్ చేద్దురా. చిన్ను ప్లేట్ తీసుకోపోము, ప్లేట్ తీసుకురా. మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం ఇది కదా నాన్న. బొరుగుల మించి ఇష్టం కదా. సూపర్ అని చెప్పు మన వాళ్ళందరికీ. పట్టుకోమా ఒక నిమిషం. అది దొల్లిపోయింది, అది పడిపోయింది. చాలా టేస్ట్ చేయి. ఒక్క నిమిషం తిని టేస్ట్ చేసి చెప్పు. అదో చెప్పు ఎలా ఉంది? మామయ్య అందరికన్నా చెప్పు. హాయ్ మామయ్య అని చెప్పు. ఎలా ఉంది? హాయ్ మామయ్య సూపర్ ఉందని చెప్పు. నువ్వు చెప్పు. ఎలా ఉంది నాన్న? స్పూన్ అండి నేర్తారు ఉండదు. టేస్ట్ చేసి చెప్పు ఎలా ఉందో. అట్లా నుంచో చెప్పు. ఎలా ఉంది అందరూ చెప్పు. మా మమ్మీ చేసింది ఎలా ఉంది చెప్పు. బొరుగులు మిచ్చిరు చెప్పు చెన్ను. సూపర్ ఉందండి, సూపర్ ఉందండి. మీరు తయారు చేసుకోమని చెప్పవా? మీరు తయారు చేసుకోండి అన్నాడు. ఇక్కడ చూడు. అవునా? ఇప్పుడు మా హస్బెండ్ ఫీడ్బ్యాక్ రా. అండి ఈరోజు మా హస్బెండ్ ఫీడ్బ్యాక్ అడుగుతున్నాను, కానీ తినేసి కొంచెం నా కోసం ప్లీజ్ పెట్టు. కొంచెం నాకొద్దు, మీరు తినే చెప్పండి ఎలా చేశాను. పులుపు తగ్గింది. ఏంటి పులుపు తగ్గిందా? సౌండ్ తగ్గి చెప్తా. కారం తగ్గింది, ఉప్పు తగ్గింది. కారం ఉప్పు అన్నీ తగ్గినాయి. కారం ఉప్పు అన్నీ తగ్గినాయి కాబట్టి హెల్త్ మంచిది. కొంచెం చూడండి మా హస్బెండ్ ఫీడ్బ్యాక్ వింటున్నారా? కారం ఉప్పు అన్నీ తగ్గిందంట, కానీ ఈ ప్లేట్లో ఉన్నది మొత్తం ఆయనే తినేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ కూతురు అడిగితే ఫస్ట్ ఏమి నాకు వద్దు కొంచెం చేయాలంది, మళ్ళీ ఇంట్లో మమ్మీ నాకు కొంచెం పెట్టు టేస్ట్గా ఉందండి. చూడండి ఇంత హెల్తీగా కలర్ఫుల్గా చేస్తే మగవాళ్ళు ఇలా అంటారు. మీ ఇంట్లో కూడా ఇంతేనండి? కామెంట్ చేసేయండి. మిక్చర్ రెడీ అయిపోయింది. ఇది మా నైట్ టైం డిన్నర్. మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీ హెల్తీ.